ఈ అబ్బాయి కిందుండి మననే వెతుకుతున్నాడు సార్. ఇతనికి ఏదో హెల్ప్ కావాలంట సార్. మా నాన్నమ్మ తాతయ్య మధురాలు కోల్పోయారు, నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. వెళ్ళేటప్పుడు కాయగూరలు కొన్ని తీసుకురా. అన్ని కాయగూరలు పాడైపోయినాయి. ఈ టమాటాలు ఎంత? ఇలా రా, అక్కడ పరిగెట్టద్దు, చూసుకో. వాడిని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? సైన్ చేశాడా? ముసలోడు కాదంటున్నాడు. ఏ ముసలోడా, నేను మీ అమ్మా నాన్నలు అంటుండ్రా, నన్ను ఎందుకురా కట్టు పెట్టారు? నన్ను వదలరా. నీకంత మంచి సావు రాదురా. మంచి చావో చెడ్డ చావో నేను చూసుకుంటా. 50 కోట్లు మ్యాటర్ కదా, వదులు. ఇదిగో సైన్ చేయి దీని మీద. ఇంకా ప్రాపర్టీ డబ్బంతా నా పేరు మీద రాసాయి. ఇది నీ డబ్బులు కావు. బృందావనంలో ఉన్న వెధవ ఆశ్రమానికి 25 కోట్లు ఇవ్వబోతున్నాను. మిగతా 25 కోట్లు మధుర ఆశ్రమానికి ఇవ్వబోతున్నాను. నీకు అర్థమైందా? నీకివ్వను. అరే డబ్బెందుకో వేస్ట్ చేస్తున్నావు. మర్యాదగా సైన్ చేయి, లేకపోతే మీరిద్దరు ఇక్కడి నుంచి సవంగానే వెళ్తారు. వెళ్ళరా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెయ్యి. నేను మరణానికేం భయపడలేదు. చెప్పాలంటే మేము సావాలి. నేనున్నాను అంతే కదా, నువ్వేం భయపడకో. నేను నీ కూడా ఉన్నాను, నువ్వేం భయపడకో. నీ కూతురు అల్లుడు గురించి ఒకసారి ఆలోచించు. ఏమండి, డబ్బులు ఇచ్చేయండి. అది కాదు, మా అల్లుడిని నువ్వేమీ చేయలేవు, తెలుసుకో. వీళ్ళ అల్లుడిని లాక్కుండ్రా. నీ కంటితో నువ్వు చూడు. కొట్టి కొట్టి వాడిని ఒక దారి చేశాను. ఇవాళ నువ్వు సైన్ చేయకపోతే ఇవాళ మేము వాడిని చంపేస్తాం. అయ్యో అల్లుడు, అమ్మాయి ఎక్కడ? నాన్న మీరు నా గురించి చింతించకండి, కానీ వీళ్ళ మాటలను మాత్రం అసలు వినకండి. మర్యాదగా సైన్ చెయ్యి. ఇది పేదలకు సంబంధించిన డబ్బు. మీలాంటి దొంగ ఎదవలకి దొరకదు, అర్థమైందా? నాకు తెలిసి నీ కూతురు శవాన్ని చూస్తేనే ఒప్పుకుంటావేమో. నువ్వు నా కూతుర్ని ఏమీ చేయలేవురా, పోరా. నువ్వేం చెయ్యాలో చేసుకో. వాడి కూతురుని కూడా లాక్కురండి. ఒరే, వీడెక్కడికి వెళ్ళాడు? సార్, ఈ పిల్లోని చూస్తుంటే పాపంగా ఉంది. 3-4 డేస్ అయింది సార్. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో కనిపించడం లేదు. సరే, ఒక్క నిమిషం. పూర్వి, బాబును కొంచెం దూరంగా ఉంచి తీసుకెళ్ళు. ఒక విషయం చెప్పండి, 4 రోజులకి వీళ్ళ అమ్మా నాన్న కనిపించలేదు. పోలీస్కి రిపోర్ట్ చేశారా? వెళ్ళాం సార్, పోలీస్ దగ్గర అంతా చెప్పాం. వాళ్ళు కూడా వాళ్ళని వెతుకుతున్నారు. అది సడన్ గా కుర్రోడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దయా సార్ వచ్చారని వీడు అరుస్తూనే ఉన్నాడు సార్. సరే చెప్పు, పోలీసులు ఏమన్నారు? సార్ ప్లీజ్ ఆయనతో మీరే అడగచ్చు కదా.
ఇన్స్పెక్టర్ సందీప్ పాండే మీకోసం వెయిట్ చేస్తున్నారు శాంతి ధర్మశాలలో. సార్ ఇది శాంతి ధర్మశాల. లోపలికి వెళ్దాం. సరే నాకు విషయం చెప్పు. చెప్పండి. అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయిని వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా నీ దగ్గర ఎందుకు వదిలారు? వాళ్ళెందుకు తీసుకెళ్ళలేదు? సార్ అజయ్ నా చిన్ననాటి ఫ్రెండ్ సార్. వాడే సార్ నాతో చెప్పాడు, రే రిషి, నా మావయ్య అత్త యాత్ర కోసం మథురాకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఎక్కడ వెళ్ళారో కనిపించడం లేదు. నువ్వు కొద్ది రోజులకి నా కొడుకుని నీ ఇంట్లో పెట్టుకో, నేను వాళ్ళని వెతకడానికి వెళ్తున్నానని చెప్పాడు. నేను ఓకే అని చెప్పి పంపించాను. వాడు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత వాడు ఫోన్ రీచ్ అవ్వలేదు. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడని ఎవరికీ తెలియదు సార్. సార్ నేను ఇన్స్పెక్టర్ సందీప్ పాండే. అభిజిత్, మీరేం కనుక్కున్నారో చెప్పండి. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉండేవారు సార్. అంతేకాకుండా వాళ్ళు ఉన్న రూమ్ని కూడా నేను తనిఖీ చేశాను. సరే పాండే సార్, ఒక విషయం చెప్పండి. ఈ అబ్బాయి అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళెందుకు ఈ చోటకు వచ్చున్నారు? సార్ ఇదే విషయం నాకు కూడా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అందువల్లే ఇక్కడ ఎంక్వైరీ చేశాను. అప్పుడే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా ఇక్కడే ఉండేవాళ్ళని తెలిసింది సార్. అంతేకాదు వాళ్ళు కూడా ఇక్కడే కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏదో పెద్ద మ్యాటరే సార్. అదేంటో కనిపెట్టాలి. సరే రూమ్లో చూద్దాం రండి. పదండి చూద్దాం సార్. ఒక్క నిమిషం, ఇదే ధర్మశాల, ఎందుకు దీని పేరు చెడగొడుతున్నారు? ఎవరికి ఏ ఇబ్బంది లేదు, విచారణ మాత్రమే. అరే సార్, సార్ సార్ ఆ పక్క అదిగో అక్కడ. ఇటు రండి సార్. లోపలికి వెళ్ళండి. సార్ ఇదే ఆ రూమ్ సార్. ఐ సీ. ఏమైంది? ఏమైంది తల్లి, ఏమైంది? మా అమ్మ నాన్నని కాపాడండి. ఎక్కడున్నారు? ఎవరిని కాపాడాలమ్మా? మా అమ్మ నాన్నని కట్టేశారు, వాళ్ళని చంపేస్తారు. మేడం ఇది మధుర, ఇక్కడ అలాగంతా జరగదు. మా అమ్మ నాన్నని అక్కడ కట్టి పాడేశారు. మీరు కొంచెం రండి. నీకేదైనా పిచ్చా? లేదు లేదు, ప్లీజ్ మీరు రండి. నీతో ఎవరున్నారో చెప్పు. మా అమ్మ నాన్న రండి రండి, ప్లీజ్ కొంచెం రండి. పద తల్లి. అక్కడ పైన వెళ్ళండి. రండి
రండి. పద, పద, పదమ్మా. అదుగో చూద్దాం, అక్కడ. పదమ్మా, పద. ఈ వైపు పద పద పద. రండి రండి త్వరగా. రండి రండి త్వరగా రండి. ఎక్కడమ్మా? ఇదిగో ఇక్కడే. సరే ఈ పద, పద, వైపే. చూద్దాం. పదమ్మా. పద పద. ఇక్కడ ఈ వైపే రండి త్వరగా. ఎక్కడ ఉంది చెప్పండి. ఈ అక్కడ? వైపు. ఎక్కడ? ఇక్కడే ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ త్వరగా రండి ప్లీజ్. కొంచెం త్వరగా రండి. ఇక్కడే ఈ ఇంట్లోనే నన్ను కట్టి పాడేశారు. ఇది ఎవరిల్లో తెలుసా నీకు? ఒకటికి 1000 సార్లు ఆలోచించు. ఏం అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్తున్నావు? నాకు తెలిసిన వాళ్ళు. ఇది త్రిపాఠి గారి ఇల్లు. చాలా ప్రసిద్ధి చెందిన వారు. ఆయనేమీ రౌడీ కాదు. మీరు లోపలికి వెళ్ళి చూడండి. ఆ లోపల ఆ షెల్ఫ్ లో ఆయన్ని కట్టేసి పాడేశారు. మీరు వెళ్ళి చూడండి. ఈ అమ్మాయి మధుర పరువు తీస్తుంది. లేదు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను సూరత్ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్నని వెతుక్కుని ఇక్కడికి వచ్చాను. మీ మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారు? అదే నాకు తెలియలేదు. అలా అంతా అయ్యి ఉండదు. ఎందుకు నువ్వేమరుస్తున్నావు? లేదండి, మీరే ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. నేను ఇంటి నుంచి వేరే ఇంటి టెర్రస్ పై నుంచి జంప్ చేసి వచ్చాను. ప్లీజ్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడండి. వెళ్ళి చూడు బాబు. తిరుపతిజీ, తిరుపతిజీ, తిరుపతిజీ. నమస్తే సార్. నమస్తే. అవును, మీరందరూ ఎవరు? తిరుపతి గారు మీరు ఈ అమ్మాయిని కట్టిపడేసినట్టుగా చెప్తుంది. ఎవరు? ఈ అమ్మాయే. ఈ అమ్మాయినా? అవునయ్యా. నిన్ను నేను నా ఇంట్లో బంధించేనా? అవును, ఇది మీ ఇల్లే కదా. అది లోపల 2 రౌడీలు కూడా ఉన్నారు. అవునండి, లోపల 2 రౌడీలు ఉన్నారు. ఏమైందండి? ఈ అమ్మాయి మన ఇంట్లో కట్టి పెట్టామని వీళ్ళందరికీ చెప్పిందంట. ఇలా చూడమ్మా, మా పేరుని చెడిపేయకమ్మా. అదే మేము కూడా చెప్పాం. తిరుపతి గారు పేరు చెడగొట్టకని. అతనికి ఒక మర్యాద ఉంది ఇక్కడ. మీరు ముందుగా లోపలికి వెళ్ళి చూడండి. ప్లీజ్ వెళ్ళి చూడండి. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి వీళ్ళని తెలీదా? 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మమ్మల్ని తప్పు పడితే ఎలా? ఎవరమ్మా నువ్వు? ఎందుకు మా నాన్న పేరుని చెడిపేస్తున్నా? నేను చెడిపోయానా? నా చేతులు చూడండి, మీరే చూడండి. జాలి లేకుండా నన్ను చైర్లో కట్టిపడేశారు. దీనికంత అవకాశమే లేదు. ఇది అబద్ధం చెప్తుంది. మీరు వీళ్ళ మాటలు నమ్మద్దు. నా భర్తను కూడా లోపల కట్టిపడేశారు. నా భర్తని దయచేసి కాపాడండి. తిరుపతి గారు, తిని భర్తని మీరు ఇంట్లో కట్టి పడేసినట్టుగా చెప్తోంది. ఒకసారి చూసేద్దామా? ఎందుకంటే మధుర గౌరవానికి సంబంధించింది. ఇలా చూడు బాబు, ఈ అమ్మాయి ఇలా చెప్తుందంటే అప్పుడు రండి. ఇది కూడా మీ ఇల్లు లాంటిదే. మీరిద్దరూ నాతో లోపల రావచ్చు. పద. రండి ఈ వైపు. ఇదిగో ఇక్కడే నన్ను కట్టి పడేశారు. ఇదిగో ఇక్కడ. ఇక్కడే ఆ చైర్ ఉంది. ఆ తాడు కూడా నేను విసిరేశాను. అది ఎక్కడ? ఇక్కడ ఒక పెయింటింగ్ కూడా ఉంది, సన్సెట్ పెయింటింగ్. తర్వాత ఈ చోట్లో నేను నిజమే చెప్తున్నాను. ఇక్కడ ఒక పెయింటింగ్ ఉంది. అది నేను కళ్ళతోనే చూశాను. ఇప్పుడు ఎక్కడికి పోయిందో తెలియలేదు. ఏమ్మా, నువ్వు చెప్పేటట్టు ఇక్కడ ఏం లేదు కదమ్మా. ఉంది, నా కళ్ళతో చూశాను. ఇక్కడే ఉంది. అన్నయ్య బాగా చూడండి. వీళ్ళ ఆయన ఇక్కడ ఎక్కడ ఉన్నారు? బాగా చూడండి, ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు. నేను మీతో అబద్ధం చెప్పలేదు. నన్ను ఈ ఇంటి లోపలే కట్టి పాడేశారు. ఈ చోటు నుంచి నేను తప్పించుకున్నాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ఈ రూమ్ నుంచి నేను తప్పించుకున్నాను. తిరుపతి గారు, ముందు మమ్మల్ని మీరు క్షమించండి. అనావశ్యంగా మిమ్మల్ని అనుమానించాం. అది ఈ అమ్మాయి చెప్పి. నేను మీతో అబద్ధం చెప్పలేదు. నేను నిజమే చెప్తున్నాను. ఈ రూమ్ లోనే ఉన్నాను.
ఎవరైనా మీ ఫోన్ నాకు ఒకసారి ఇస్తారా? నేను నా కొడుకుతో మాట్లాడాలి. వాడు పాప ఏడుస్తూనే ఉంటాడు. 3 రోజులుగా నన్ను ఈ రూమ్లో బంధించారు. నా కొడుకు. ఏమీ దొరకలేదు కదా, నేనే ముందే చెప్పాను కదా, ఇదే ధర్మశాల అండి. కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, వస్తారు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇలా చూడు, వాళ్ళు ఇక్కడి నుంచే కదా కనిపించకుండా పోయారు. సార్ ఎవరు కనపడకుండా పోలేదు, వాళ్ళు సామాన్లు తీసుకెళ్లిపోయారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సార్ ఇతను ఇదే చెప్తున్నాడు, కానీ ఆ అమ్మమ్మ తాతయ్యల్ని ఎవరో వచ్చి ఖచ్చితంగా తీసుకెళ్లారు. అతనే లగేజ్ కూడా తీసుకెళ్లాడని అనుకుంటున్నాను. విన్నారుగా? ఏంటి సార్, ఇతను పోలీసు అలాగే కథలు అల్లుతారు. అరే పోలీసుని తిడుతున్నావు నువ్వు? దుబే సార్, ముందు 2 కనిపించకుండా పోయారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి అల్లుడు వాళ్ళిద్దరిని వెతుక్కుని వచ్చినప్పుడు వాళ్ళను కూడా ఒకడు ఎక్కడికో తీసుకెళ్లాడు. సార్ ఖచ్చితంగా అతనే ఆ అమ్మమ్మ తాతయ్యని కూడా తీసుకెళ్లాడు సార్. సార్ అజయ్ నాకు ఇక్కడి నుంచే కాల్ చేశాడు. హలో వదినా, వదినా బాగున్నారా? వదినా మీరు ఎక్కడున్నారు? వదినా చెత్తోబోచారు ఎక్కడుంది? వదినని రౌడీ వాళ్ళు కిడ్నాప్ చేశారు. ఆవిడ ఎలాగలా తప్పించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చారు. చెత్తోబోచారులో ఉన్నారంట. మరి వాళ్ళ ఆయన్ని వెతకాలంట. మీరు రండి సార్, ప్లీజ్ సార్. వెళ్దాం సార్, రండి వెళ్దాం. ఇంకా చాలు, నువ్వు ఆపమ్మా. ఏమో పెద్దగా గొడవ చేసావు, మా అందరినీ తిరుపతి గారు ఇంటి లోపలికి తీసుకెళ్ళిపోయావు. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతావు, కానీ అతను మా జీవితాన్ని నరకం చేసేస్తారు. త్రిపాఠి గారి పేరు చెడిపి నీకేం దొరుకుతుంది? నేను ఒక్కసారి కాదు 10 సార్లు చెప్తాను. త్రిపాఠి సార్ అబద్ధం చెప్తున్నారు, ఆయన అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. నన్ను నమ్మండి, త్రిపాఠి సార్ అబద్ధం చెప్తున్నారు. కానీ పోలీస్ దగ్గరికి తీసుకెళ్ళండి. రండి, నేనే వస్తాను. నేనే పోలీసులు కలవాలనుకుంటున్నాను. రండి, ఇప్పుడే వెళ్దాం. వదినా, నా కొడుకు రిషి అన్న, ఏం జరిగిందో చూడండి. నన్ను ఇంట్లో కట్టి పడేశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం ఏంటంటే చెప్పండి వదినా. ఇంట్లో కిడ్నాప్ చేసేశారు. ఈ ఇంట్లోనే కిడ్నాప్ చేశారు. లేదు లేదు, నేను అబద్ధం చెప్పట్లేదు. నన్ను 3 రోజుగా ఇంట్లో కిడ్నాప్ చేసేశారు. రిషి అన్న, నా భర్త ఎక్కడున్నారో కొంచెం చెప్పండి. వదినా ఇంకా ఆయన దొరకలేదు. చూసారా సార్? వదినా వీళ్ళందరూ సిఐడి. ఈ ఇల్లు ఎవరిది? సార్ ఇది తిరుపతి గారి ఇల్లు. అభిజిత్, వీళ్ళు తలుపు కొట్టు. మేము ఈ అమ్మాయితో లోపలికి వెళ్ళాం, కానీ అక్కడ ఇవి దొరకలేదు. 2 రౌడీలు ఉన్నారు. అలా రౌడీలు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు కనిపించట్లేదు? మీరంతా ఎవరు? మేము సిఐడి. తన్నే వెతుకుతున్నాం. 3-4 రోజులు కనిపించట్లేదు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడో చూసారా? ఇలా చూడండి, వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఈ ఇంట్లోనే మీరు వాళ్ళని బంధించేశారు, కట్టిపడేశారు అని చెప్తున్నారు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి నా గౌరవ మర్యాద లేకుండా చేస్తుంది. దీనివల్లే ఈ వేదిక జనం ఎక్కువ వస్తున్నారు. మా ఇంట్లో పరిసర ప్రాంతాలంతా వెతికారు, మీరు కూడా వచ్చారు. మేము లోపలికి రావచ్చా? రండి, త్వరగా రండి. ఇది మీ ఇల్లు లాంటిదే. అందరూ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి, ఎవరు లోపలికి రాకూడదు ప్లీజ్. త్రిపాఠి సార్, నాకు ఒక విషయం చెప్పండి. చెప్పండి, నిజంగా ఏం జరిగిందో చెప్పండి. చూడండి, మీరు అమ్మాయిని అడగండి, తినే ఏదో చేస్తుంది. సార్ ఇక మీద బయట మేము ఎలా ముఖం చూపించేది? తిను మా పరిస్థితిని అలా చేసేసి. నా పరిస్థితి ఎలా ఉంది? దాని గురించి ఎవరు బాధపడట్లేదు. మిమ్మల్ని ఎక్కడ బంధించుంచారు? సార్ పైన ఆ రూమ్లోనే సార్. అభిజిత్, ఒక నిమిషం. నాకు తెలిసి త్రిపాఠి సార్ నిజమే చెప్తున్నారు. సార్ నేను చెప్పేది నమ్మండి, నేను అబద్ధం ఇలా చూడండి చెప్పట్లేదు. సుభద్ర, ఒక్కొక్కసారి మనిషి మెదడు సరిగ్గా పనిచేయదు. ఏది నిజమో అది నిజం అనిపించదు, కానీ ఏది నిజం కాదో అదే నిజం అనిపిస్తుంది. రిషి అన్న, మీరు ఎవరిని తీసుకొచ్చారు? వీళ్ళు సిఐడియా? వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు. సార్ ఇక్కడ మన పరువే గాల్లో కలిసిపోతుంది సార్. ఇందులో మర్యాద సిగ్గుపడడానికి ఏముంది? మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి.
ఒక ఇంట్లోకి దూరి వాళ్ళ మర్యాదను మనం చెడగొట్టలేము. మనం ఒకసారి ఎందుకైనా పైకి వెళ్ళి చూద్దాం సార్. నేను చెప్తున్నాను కదా, త్రిపాఠి సార్ నిజమే చెప్తున్నారు. నాకేంటో త్రిపాఠి చెప్పేది నిజం అనిపిస్తోంది. ఎవరు నన్ను ఆ ఇంట్లో కట్టి పాడేశారు? వాళ్ళనే మీరు క్షమాపణ ఈ అడిగారు. మథురాలో అతను చాలా ఫేమస్ అయిన మనిషి. ఇలాంటి పని చేయాల్సిన అవసరం అతనికి ఏముంది? అనవసరంగా ఒక అమ్మాయిని ఇంట్లో బంధించి ఉంచుతారా? ఇంట్లో భార్య, కూతురు, కోడలు అందరూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన అలా చేస్తాడా? నువ్వే చెప్పు, అలా చేస్తాడా ఆయన? అయితే వాళ్ళు ఎందుకని చేశారు? ఇది కనిపెట్టడం కోసమే కదా మేము వచ్చాం. అతను ఎందుకు చేశాడు ఈ పని? వాళ్ళ ఇంట్లో అందరి ముఖాలు కూడా దిగులుగానే ఉన్నాయి. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సార్, నేను ధర్మశాలలో పడుకున్నాను. నేను కళ్ళు తెరిచే లోపు నన్ను ఆ రూమ్ లో కట్టి పాడేశారు. సార్, ఈవిడ భర్త ఇంకా మమ్మీ డాడీని ఎలా కనిపెడతాం సార్? అన్నీ చూసుకుందాం, ఖచ్చితంగా కనిపెడదాం. అయ్యగారు బుర్రలో ఏదో ఆలోచన ఉంది. తెలుస్తోంది. సచిన్ వచ్చేసావా? సరే పంకజ్, ఓకే. సార్ 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 మీరు వెళ్తూ ఉండండి, నేను వెంటనే గుడికి వెళ్ళేసి పూజ చేసుకుని వస్తానే. పూజ చేసుకోవచ్చు, పని కూడా చేసుకోవచ్చు. ప్రతిదీ నేనే చెయ్యాలంట. ఏం మాట్లాడుతున్నారు ఏంటో. సార్ సార్ వదిలేసి వెళ్ళిపోకండి. ఏమైందమ్మా? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఇంట్లో అందరూ బానే ఉన్నారు కదా? అందరూ బానే ఉన్నారు. తాతయ్య 3-4 రోజుల నుంచి కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. ఇదంతా ఎంత అయింది? సామాన్లు తీసుకెళ్ళు, డబ్బు వచ్చేస్తుంది. సరే. ఏంటి మీరు ఇలా చేసేశారు? అన్నిటినీ కింద పడేశారు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి? నన్ను క్షమించమ్మా, నేను దీన్ని అందిస్తాను. కింద పడేసినవన్నీ మేము తినము. మా అమ్మగారు నన్ను తిడతారు. అలా అయితే నేను నీకు వేరే కొనిస్తాను. మిగతా వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు తీసుకోము. ఇప్పుడు ఒట్టి చేతులతో ఇంటికి ఎలా వెళ్ళాలి? అంటే నేను మీతో వస్తాను. వద్దు, మీరు రాకండి. ఎందుకు? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉన్నారు కదా. చూడమ్మా, నన్ను బాగా చూడు. నిన్న నేను నీ ఇంటికి వచ్చాను, గుర్తుందా? ఇకపై నీకేం కాదు. నిజమేంటో నాతో చెప్పు. మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేస్తారా? ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను. 2 రౌడీలు ఇంట్లో ఉన్నారు. ఆ రౌడీలు మా తాతయ్య బామ్మని రూమ్ లో కట్టివేసేశారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నారా? అవును. అంటే ఒక ఆవిడ ఉండింది, తన్ని కూడా బంధించారా? మరి మీరెందుకు అబద్ధాలు చెప్పారు? అది వచ్చి మా అన్నయ్య హైదరాబాద్ లో చదువుతున్నాడు. వాళ్ళు హైదరాబాద్ లో మా అన్నయ్యని పట్టు పెట్టుకున్నారు. అక్కడి నుంచి డైలీ ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళు చెప్తున్నారు, పోలీసుకి కానీ వేరెవరికైనా ఫోన్ చేసి చెప్తే మా అన్నయ్యని చంపేస్తారంట. ఇక నీకు ఏం కాదు, నీ పేరెంట్స్కి ఏం కాదు, ఎవ్వరికి ఏం కాదు. నిజంగానా? నిజమే. మేము సిఐడిలో ప్రాణాలిచ్చినా మిమ్మల్ని కాపాడదాం. నువ్వు ఇంకా భయపడొద్దు. హైదరాబాద్ నుంచి కాల్ వస్తుందన్నావు కదా, ఆ నంబర్ ఉందా? సార్ మీరెందుకు సార్ కోపగించుకుంటున్నారు? నేను ఊరికే ఫోన్ చేస్తాను అంతే. కోపం తెచ్చుకోకండి, నేను ఉంటాను. సార్ ఈ లిస్ట్ వాళ్ళకే ఫోన్ చేస్తున్నాను. సగం మంది కంప్లీట్ అయిపోయింది సార్. వెరీ గుడ్. దుబే సార్ చెప్పండి సార్. ఇక్కడ మేము ఇంకా ఏమేం చేస్తామో చూడండి. ఏమేం సార్? గత 4 రోజుల్లో ఇక్కడ ఎంతమంది స్టే చేశారో చూడండి. 120 మంది ఉంటారు సార్. 120 మంది ఫోన్ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరేమైనా పథకం సాధించారా? మీకు సగం పైన నంబర్ ఇచ్చింది నేనే సార్. సగం నెంబర్స్ మీరిచ్చారు, మిగిలిన నెంబర్స్ మొబైల్ కంపెనీ నుంచి తీసుకున్నాం. సార్, హైదరాబాద్ నుంచి మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు కాల్ చేశారు. నాగేష్, నేను ఏసీపీ ప్రద్యుమన్.
నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? సరే ఇటు చూడు. నేను మధుర నుంచి మాట్లాడుతున్నాను. మేమంతా ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చాం. ఒక చిన్న పని ఉంది. హైదరాబాద్లో ఒక మనిషి ఉన్నాడు. ఫోన్ చేస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. వాడి ఫోన్ నెంబర్ 165794370. అవును, కిడ్నాపింగ్ కేసే, కిడ్నాపింగ్. ఇలా చూడు, వాడు కనుక నీకు దొరికాడంటే ముందు వాడు కాళ్ళు విరగ్గొట్టాయి, ఆ తర్వాత చేతులు కూడా విరిచాయి. తరువాత వాడి గొంతు పట్టుకుని నాతో మాట్లాడించు. ఓకే, సరే కలుద్దాం. ఒక విషయం విను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనిషి నాకు కావాలి. ఇక్కడ వాళ్ళని కూడా టార్చర్ చేస్తున్నాడు. సరే బాయ్. దూబే గారు చెప్పండి సార్. ఈ 4 రోజులు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో సరే, వాళ్ళతోనే మాట్లాడుతున్నాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. హలో హలో రే సార్, లిస్ట్లో ఉన్న అందరి దగ్గర మాట్లాడేశాను. అందరూ చాలా మంచివారే సార్. కానీ వీడికి 10 సార్లు కాల్ చేశాను, అయినా వీడు ఎత్తలేదు సార్. ఒకవేళ ఇతన్నే వెతుకుతున్నామా? వీడే అయ్యే అవకాశం ఉంది. కనిపెట్టు. ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కడుందో ముందు కనిపెట్టు. ఓకే సార్. సార్, ఒకవేళ మథురాలోనే ఉంటే మనకి పండగే. సార్, ఏ రౌడీ నన్ను బెదిరించారో వాణ్ణి చూసినప్పుడే నాకు ఎక్కడో చూసినట్టుగానే అనిపించింది. ఒకవేళ అతను ధర్మశాలలో పడుకుని ఉండొచ్చు, కానీ అతన్ని చూస్తే అతను మధురా యాత్రకు వచ్చినట్టు నాకు అనిపించలేదు. వాడి మొహం నీకు జ్ఞాపకం ఉందా? ఒక రకంగా తెలుసు. అదే సరిపోతుంది. మీకెంత తెలుసో అంత గీసివ్వండి. అవును. సరే, ఒక ఆర్టిస్ట్ ని పిలిపించి వాడి స్కెచ్ గీయమని చెప్దాం. హలో, ఎస్ పంకజ్. అదా ఏం తెలిసిందో చెప్పండి. ఐసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాడు సూరత్కి చెందినవాడు సార్. సూరత్కి చెందినవాడా? సార్, నేను సూరత్ నుంచి వచ్చాను. ఎవరో మిమ్మల్ని సూరత్ నుంచే ఫాలో చేస్తున్నారు. సార్, ఆ రాస్కల్ ఇప్పుడు మధురలోనే ఉన్నాడు సార్. ఇక్కడికి దగ్గరలోనే విశ్రం బజార్లో ఉన్నాడు. వెరీ గుడ్. వాడిని పట్టేయచ్చు. వాడిని పట్టుకుని ఇక్కడికి లాక్కురండి. పదండి. మేము ఆ ప్లేస్కి వచ్చేసాం. ఇంకా అక్కడే ఉన్నాడా? సరే సరే, ఓకే. అభిజిత్, వాడు ఇక్కడే ఉన్నట్ట. ఈ మార్కెట్లో? అవును. ఈ వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా? లేదు, నేను అసలు చూడలేదు. బ్రదర్, ఇతను ఈ చుట్టుపక్కలే ఉన్నాడు, మీరు చూసారా? ఇతను ఈ పక్క వచ్చి తిరుగుతూనే ఉన్నాడు 2-3 రోజుల నుంచి. అలాగా? ఎక్కడ చూస్తారు? ఎక్కడున్నాడు? ఎదురుగా ధర్మశాల ఉంది కదా, అక్కడే ఉంటాడు. ఎదురుగానా? అవును సార్. థ్యాంక్ యూ. ఇలారా. చెప్పండి సార్, మీ లగేజ్ ఎక్కడుంది? లగేజ్ మొత్తం వెనకాలొస్తుంది. రూమ్ ఉందా? రూమ్ ఉంది, కానీ ఒకటే ఉంది. అన్నా, మీరు నేల మీద పడుకోవాలి. మీకు ఒక బెడ్ వేసిస్తాను. ఇదే టాయిలెట్. ఒక బకెట్ నీళ్లు కూడా మీకు ఇస్తాను. తర్వాత ఇచ్చుడు. ఇతను చూసావు నువ్వు? ఎక్కడ చూసావు? మొదటి రూమ్ లో ఉన్నాడు. అక్కడ? గన్ను తీశాడు. పారిపోండి. నోరు మొయ్. ఎందుకు అరుస్తున్నావు? తమ్ముడు, నీ బైక్ ఇవ్వు. ఎవరు మీరు? సిఐడి ఆఫీసర్స్. అభిజిత్, ఇటువైపు వస్తాను.
తీరా హెల్మెట్ తీ. యార్ నీ ఏయ్ విడే విడేట్రల్ల ఏయ్ విడే. అరే బ్రదర్, ఎక్కడికి వెళుతున్నారు? మొత్తం దిగిందా? ఇంత ధైర్యమా? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు, అలాగే వయసైన పేరెంట్స్ కూడా కిడ్నాప్ చేశారు. తన భర్తని ఎక్కడో దాచిపెట్టారు. నా ముందే పొగరు చూపిస్తున్నావా? ఏంటి వాగుతున్నారు? వాగుతున్నావా? చెప్పా, మేం ఎవర్రా? సిఐడి. నువ్వెందుకని సూరత్ నుంచి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఫాలో అవుతున్నావు? సార్, సూరత్లో నాకు చెప్పారు ఈ ముసలోడిని ఈ ముసలామెని ఫాలో చేయమని. తర్వాత మధురాలో వాళ్ళని కట్టిపడేయమన్నారు. మధురాలో ఇల్లు ఏర్పాటు చేసి పెట్టారు. అక్కడ తీసుకొచ్చి వాళ్ళని కట్టిపడేసేమన్నారు. ఏంటి వాళ్ళని దాచిపెట్టి ఏం చేయాలనుకున్నారు? నా దగ్గర వాళ్ళని రోజు కొట్టమని చెప్పారు. ఎరా, వయసైన వాళ్ళని కూడా కొడతావా? ఎవరు చెప్పింది? ఇద్దరిని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పింది? సార్, నాకు ఏం తెలీదు. అన్నీ నా బాస్కే తెలుసు. బాస్ ఎవరు? ఎవర్రా నీ బాస్? హైదరాబాద్ నుంచి వీడియో కాల్ వస్తుంది. సార్, ఏ కుర్రాడైతే దొరికాడో వాడికి హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుందా? ఇంకేమిటంట? అక్కడ ఉండేది ఏసీపీ నాగేశ్వరరావు. చాలా స్ట్రిక్ట్ మనిషి, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. సార్, కాల్ వస్తుంది, మాట్లాడండి. ఏ ప్రథమన్, వీడు మీవాడు, మాట్లాడతాడంట. సార్, బాసే నాతో చెప్పారు త్రిపాఠి కొడుకుని పట్టుకోమని. ఇంక డైలీ వాడి ఇంటికి ఫోన్ చేయమన్నారు సార్. నీ బాస్ ఎవడరా? నీ బాస్ ఎవరో చెప్పరా? వీడే సార్. అజయ్, త్రిపాఠి అల్లుడు. తన అమ్మా నాన్నని కిడ్నాప్ చేసింది వీడే. నీ బాస్ ఎక్కడ ఉన్నాడు చెప్పు. పాత ధర్మశాల ఉన్నాడు సార్. పాత ధర్మశాలనా? అన్ని తలుపులు మూసి ఉన్నాయి, తాళాలు కూడా వేసున్నాయి. అవును సార్, తప్పించుకొని ఉంటాడు అనుకుంటాను. వాడి కూడా తాత మామను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళగలడో చూసేద్దాం. ఇదేమిటి? పూర్వి, అజయ్, వీడు అజయ్. బాస్ని ఎవరు చంపి ఉంటారు? దయా, చెప్పు దయా, వాడేమన్నా చెప్పాడా? ఆ బాబు తాత మామల్ని వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కడికి? యమునా నది పక్కనున్న జంగన్ మునియా? తొందరగా పని ముగించాను బాసు. ఆ అమ్మమ్మ తాతయ్యలు త్వరగా పైకి వెళ్ళబోతున్నారు. మమ్మల్ని హత్య చెయ్యొద్దు, మమ్మల్ని చంపొద్దు. మీరు ఏమి చెప్తారో అది నేను చేస్తాను. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటారో అక్కడ సంతకం పెడతాను. ప్రాపర్టీ అంతా మా పేరు మీద రాస్తావా? అంతా ప్రాపర్టీ మొత్తం 50 కోట్లు ఇస్తావా? అంతా తీసుకోమనే కదా చెప్తున్నాను. మీరన్నీ తీసేసుకోండి, మమ్మల్ని మాత్రం వదిలేయండి. మమ్మల్ని చంపొద్దు.
ఈ సొమ్ముని డబ్బుని మధురాలో ఉన్న ఆశ్రమానికి దానంగా ఇచ్చేవి కదా. లేదు లేదు, నేను ఇవ్వను. అభిజిత్, దయా, రౌడీలు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. సార్ ముందుగా ముసలి వాళ్ళని వెతికి కనిపెడదాం. ముందుగా రౌడీల గుండాల అంతు పరిస్థితి చూద్దాం. ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి. నా కూతురు అల్లుడిని వదిలేయండి. ఎందుకండి వాళ్ళిద్దరిని కట్టి పడేస్తున్నారు? పిల్లలా వదిలేస్తాం. ఇక్కడ సైన్ చేయి. ఏంట్రా చూస్తున్నావు? సైన్ చేయి. ఏమంటున్నానా? దయా, అక్కడ చూడండి. ఇదిగో పత్రం పైన సంతకం పెట్టారు కదా. ఇదిరా బిజినెస్ అంటే. అదే అన్ని ఆస్తులు ఇచ్చేసాం కదా. అయ్యో, మమ్మల్ని వదిలేయండి. ఎవరి కోసం చేశాడు? అరేంజ్మెంట్స్ అంతా మీకోసమే. అరే, మేమే అన్ని రాసిచ్చేసాం కదా. ఓ, డబ్బులు ఇచ్చారు. ఆట అయిపోయింది. ఇక మీ దగ్గర ఏం మిగిలింది? లేదు, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇంకా ఉందా? చావు కళ్ళ ముందు వచ్చిన డబ్బులు ఇలా పారేస్తున్నారు. హే ముసలాడా, నీ అల్లుడిని ఎప్పుడో చంపేశాం. దేవుడా, వాడిని చంపేశారా? అయితే నువ్వు కూడా పోరా. వద్దండి, వద్దండి, మమ్మల్ని చంపేయకండి. వద్దండి, మమ్మల్ని చంపేయకండి. వద్దండి, దయచేసి ముందు చావు, ఆ తర్వాత వచ్చిన కాలు పట్టుకో. నేను మీ కాలు పట్టుకుంటాను సార్. లేవండి, భయపడకండి. భయపడే అవసరం లేదు. నేను సిఐడి డిపార్ట్మెంట్ ఏసీపీ ప్రద్యుమన్. మీ అమ్మాయి భద్రంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. తర్వాత మీ మనవడు కూడా బాగానే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. 50 కోట్ల రూపాయలు ఒంటరిగానే తినేస్తావా? మొత్తం ప్రాపర్టీ నువ్వే నొక్కేస్తావా? అంతేకాకుండా వీళ్ళని కూడా చంపేస్తావా? అక్కడికి వెళ్తున్నావేంట్రా? రా ఇక్కడికి. నకిలీ గడ్డం. ఎవర్రా నువ్వు? రిషి, రిషి. ఓ రిషి, నువ్వే నా విష సర్పానివి. అజయ్ని వెతుకుతున్నప్పుడు ఒక విషయం తెలిసింది. ఈ అజయ్యే తన వైఫ్ని కిడ్నాప్ చేశాడని తెలిసింది. కొడుకుని మాత్రం నా దగ్గర వదిలేశాడు. చాలా బాగుందని చెప్పాను,
మావయ్య అత్తయ్య డబ్బుల్ని వాడు మాత్రం తింటాడా? కుదరదు. నేను వెంటనే ప్లాన్ వేశాను. ఎవ్వరికీ తెలియకుండా అజయ్ని చంపేశాను. ఆ ముసలోడు డబ్బులు మొత్తం ఒక ఆర్గనైజేషన్కి రాసేశాను. ఈ ఒక్కరికి తెలీదు ఆ ఆర్గనైజేషన్ ఓనర్ నేనని. ప్రాపర్టీ నా ఆర్గనైజేషన్కి దొరికింది. ఇంకా నిందలు మొత్తం అజయ్ మీద పడింది. కానీ సడన్గా మీరందరూ ఎక్కడి నుంచో వచ్చేశారు. సరే, మనం ఒక విషయం చేద్దాం. డబ్బుల్ని పంచేసుకుందాం. ఖచ్చితంగా చాలా మంచి ఐడియా కదా. కరెక్ట్ కదా. ఓకే, నా వాటా కూడా నువ్వే ఉంచుకో.